ఉషా పరిణయ కథ. బలిచక్రవర్తికి నురుగు కుమారులు. పెద్ద కొడుకు బాణుడు. అతడు శివభక్తి పరాయణుడు, అందరి చేతను ఆదరింపబడు, ధీమంతుడు, ఉదారుడు, సత్యసంధుడు, దీక్షగలవాడు. శోణితమోహన పట్టణము రాజధానిగా రాజ్యం చేయుచుండెను. పరమశివుడు అతన్ని అనుగ్రహించుడిచే దేవతలందరూ అతనికి దాసులుగా ఉండరి. బాణుకు 1000 బాహులు ఉండేవి. రుద్రుడు తాండవము చేయుచుండగా 1000 బాహులతో 500 వాయిద్యములను వాయించి అతడు శివుని ఆనందింపచేసెను. సర్వభూత శరణ్యుడు, భక్తవత్సలుడు అగ పరమశివుడు అతని వాచ్యమునకు ఆనందించి వరమునిచ్చేదను కోరుకొనుము అనెను. అతడు పరమశివుని తన పట్టణమునకు కాపలా ఉండమని కోరెను. మహాదేవుడు పురపాలకుడుగా ఉండుటకు సమ్మతించెను. ఒకనాడు బాణుడు రుద్రుని పాదములకు నమస్కారం చేసి, కోరికలు నెరవేరిన పురుషుల కోరికలు తీర్చువాడవు నీవు. నాకు 1000 బాహులను ఇచ్చితివి గాని వీనితో యుద్ధము చేయుటకు ఎవడను దొరకటలేదు. భుజ కండూతిచే దిగ్గజములతో యుద్ధము చేయనే గతిని. కులపర్వతములను పిండి చేసి తిని, కానీ ఆ దిగ్గజములు భయపడి పారిపోయినవి అని తన బలగర్వమును రుద్రునితో నివేదించెను. అతని అహంకారమునకు శివునికి కోపం వచ్చెను. ఒకనాడు నీ ధ్వజము విరిగి పడును, అప్పుడు నీ గర్వము అనగించజాలిన వీరుడు నాతో సముడే కాడు, నాకంటే అధికుడు ఒకవాడు ఒకడు వచ్చును, వానితో నీకు యుద్ధము సంభవించును అని చెప్పాను. ఆ మాట విని బాణాసురుడు బుద్ధిహీనుడే తనతో యుద్ధము చేయు వీరుడు లభించునని సంతసించి తన ఇంటికి మరలిపోయాను. తన్ని ఎదిరించి వీరుని కొరకు ఎదురు చూచుచుండెను. ఉషా అంటే ఒక కన్య బాణాసురునికు కలదు. ఆమె ఇంతకు ముందు ఎన్నడూ చూడని వినని ఒక పురుషునితో స్వప్నంలో రమించెను. అతడు ప్రద్యుమ్నుని కుమారుడు అనిరుద్ధుడు. ఆమెకు తెలివి రాగానే స్వప్నంలో తాను చూచిన పురుషుడు కనపడక ప్రియా ప్రియా అని స్వప్నంలో చూచిన పురుషునికై వెదుకుచు తత్తరపాటుతో సిగ్గుతో తిరుగుచుండెను. చిలకత్తెలు అందరూ చూచి సంభ్రమను అందుచుండెరి. భానుని మంత్రి కుంభాండు అతని కూతురు చిత్రలేఖ కూడా ఉషకు చిలికత్తెగా ఉండెను. చిలికత్తె ఆమె ఎవరో ప్రియుని కొరకు వెదుకుచుండటా చూచి, ఓ చెలి, నీకు వివాహం కాలేదు కదా, ఎవరిని నీవు కోరుచున్నావు, అతడెవడు, ఎట్టివాడు అని అడిగాను. ఉషా చిత్రలేఖ అడిగిన ప్రశ్నకు ఇటు సమాధానం చెప్పాను. కలలో ఒక పురుషుని చూచితిని. అతడు శ్యామవర్ణము గలవాడు, పుండరీకముల వంటి కన్నులు కలవాడు, పీతాంబరమును దాల్చి ఉన్నాడు, దీర్ఘములకు బాహులను కలవాడు, స్త్రీల మనసును ఆకర్షించిన సౌందర్యము కలవాడు. అతడు స్వప్నంలో నాతో కలిసి నాకు తన ఆధారపానం చే ఆనందము కలిగించి నేను కోరుచుండగానే నన్ను చిమ్మివేసి దుఃఖములో నన్ను వదిలి ఎక్కడికో వెళ్ళినాడు అని చెప్పాను. చిత్రలేఖ ఆమె మాటలు విని, నేను 3 లోకంలోనున్న సుందరులు చిత్రములు రాసి నీకు చూపెదను, అందులో ఎవరినైనాను ఇతడు అని నీవు గుర్తించో నేను అతన్ని తోడి తెచ్చేదను అని చెప్పాను. దేవగంధర్వ సిద్ధచారణ విద్యాధరాలు చిత్రములను రాసి చూపాను. మనుజుల రూపములను కూడా ఎన్నిటినో రాసి చూపాను. వృష్టి వంశమునందరి సూర్యుని, వసుదేవుని, బలరామకృష్ణుని, ప్రద్యుమ్నుని కూడా చిత్రములలో లిఖించి ఆమెకు చూపాను. అనిరుద్ధుని తండ్రి యొక్క ప్రద్యుమ్నుడు అనిరుద్ధుని వలె ఉండుటచే ఆ చిత్రము చూడగానే కొంచెం సిగ్గుతో తలవంచుకుని మందహాసము చేయొచ్చు ఊరకుండెను. కానీ చిత్రలేఖ ప్రద్యుమ్నుని కుమారుడు అనిరుద్ధుడే ఆమెను ఆకర్షించిన వాడిని గుర్తించి వాని చిత్రము రాసి చూపగా ఆమె సంతోషంతో అతడే ఆనెను. ఆమె ఆకాశంన అంతర్ధాన శీఘ్రముగా అన్నది, యోగశక్తులు గలది. ఆ శక్తిచే ఆకాశగమన ద్వారకు చేరును. అంతర్ధాన విద్యచే ఎవరికి కనపడకుండా అంతఃపురంన పర్యంకమున పరుండ నిద్రించుచున్న అనిరుద్ధుని తీసుకుని శోణితపురమునకు వచ్చి చిలకెత్త ఉషకు చూపారు. సుందరుడు అతనిని చూచి ఉష పరమానందమయ్యను. ఎట్టి వారికి ప్రవేశించుటకు శక్యము కాని తన భవనమున అనిరుద్ధునితో ఆమె భోగమును అనుభవించుచుండెను. శ్రేష్టములను అర్పించి అతనికి శుశ్రూష చేయుచుండెను. అంతఃపురంలో రహస్యంగా అతడు ఆమెతో రమించుచు ప్రేమగల ఆమె భోగములలో మునిగి రోజులు గడిచిపోవచ్చునను గుర్తింపకుండెను. ఆమె అవివాహిత రహస్యముగా అనిరుద్ధునితో భోగంలో అనుభవించుచుండెను. మరుగుపరచుటకు వీలుగాని చిహ్నములచే ఆమె పురుష సంపర్కము కలిగి ఉన్నదని అంతఃపుర భటులు కనుగొని రాజునకు తెలియజేసిరి. ప్రభు, మేము ఒక క్షణము కూడా అంతఃపురమును వదలని వారము కాము. పురుషులు ఎవరినూ ఆచడకు చేరజాలరు. అట్టి భవనంలో ఎవరో పురుషులు ఉష కన్యత్వమును చెరిచినట్లు తోచుచున్నది. అది ఎట్లు జరిగినదో ఎరుంగజాలమని నివేదించిరి. భాండు చాలా బాధపడిన. తన కూతురు కన్యత్వము చెరబడినదని భేదపడి కన్యాంతఃపురంను ప్రవేశించెను. అచ్చట అనిరుద్ధుని చూచెను. అనిరుద్ధుడు కాముని అవతారముగా ప్రద్యుమ్నుని కుమారుడొటిచే మన్మధుని పోలి ఉండెను. 3 లోకములలో అతన్ని పోలిక సుందరుడు వేరొకడు లేడు. శ్యామవర్ణుడు పీతాంబరమును ధరించి ఉన్నాడు. పుండరీకములను పోయిన నేత్రమును కలిగి ఉండెను. కుండలంలో కొంతలంలో కాంతితో మందహాసముతో చూపులతో అతని ముఖము ప్రకాశించుచుండెను. మంగళాంకృతయ ఉషతో పాచికలాడుచున్నాడు. ఆమె వక్షస్థలమును ధరించి వీరిన కుంకుమారునితమగు పూలదండలతో అలంకరింపబడి ఉన్నాడు. వసంత మాసం నందల మల్లె పూలతో కూర్చున్న మాలికలను బాహువులపై ధరించి ఉన్నాడు. ఎదురుగా కూర్చుని ఉన్న అతన్ని బాణాసురుడు చూచి ఆశ్చర్యపడెను. ఆయుధదారులకు భటులతో భవనమును ప్రవేశించి బాణాసురుని చూచి అనిరుద్ధుడు పరిగాని లోహమయమగు ఆయుధమును ధరించి వారిని ఎదిరించకు తలపడిన. వారందరినీ కొట్టి పారిపోనట్లు చేసెను. బాణాసురుడు కోపంతో తన సైన్యం నంతను చంపుచున్న అనిరుద్ధుణ్ణి
నాగపాసం చే బంధించెను. అనిరుద్ధుని బంధించు చూచి ఉషా శోక విషాదములతో బాధపరచు కొండ నీరు నింపుకొని ఏడ్చుచుండెను. ద్వారకలో అంతఃపురంలో పరున్న అనిరుద్ధుడు కనపడట్లేదని వారి బంధువులు అందరూ కలత చెందుచుండరి. వర్షాకాలము 4 మాసములు గడిచిపోయినవి. వారందరూ దుఃఖాక్రాంతులే అనిరుద్ధుని వార్త తెలియక బాధపడుచుండరి. నారదుడు ద్వారకకు వచ్చి సోనితపురముకు బాణాసురుని అంతఃపురం అనిరుద్ధుడు బంధింపబడి ఉన్నాడని చెప్పాను. వెంటనే యాదవులు కృష్ణునితో కూడా సోనితపురంకి ఎగిరి వారితో బలరాముడు, ప్రద్యుమ్నుడు, సాత్యకి, గదుడు, సాంబుడు, సారణుడు, నందుడు, ఉపనందుడు కూడా సోనితపురంను చేరిరి. 12 అక్షోహిణి సైన్యము బాణాసురుని పట్టణంలో చుట్టుముట్టెను. పట్టణ ప్రాకారములను, గోపురములను, ఉద్యానవనములను సైన్యము నాశనము చేయుచుండెను చూచి రోషావిష్టుడై అంతటి సైన్యంతో బాణాసురుడు యుద్ధమునకు వెలికి వచ్చెను. పురపాలకుడుగానున్న రుద్రుడు తన కుమారుడు కుమారస్వామితో ప్రమద ఘనములతో వృషభ వాహనమును ఆరోహించి బలరామకృష్ణులతో యుద్ధము చేయుటకు సిద్ధపడెను. కృష్ణునితో శంకరుడు, ప్రద్యుమ్నునితో కుమారస్వామి, కుంభాండకూపకర్ణులతో బలరాముడు యుద్ధం చేయుచుండెను. బాణాసురుని కుమారునితో సాంబుడు, బాణాసురునితో సాత్యకి యుద్ధమునకు తలపడిరి. బ్రహ్మేంద్రాది దేవతలు, మునులు, హరిహరులు యుద్ధమునకు చూచుటకు విమానములతో ఆకాశం నిలిచి ఉండిరి. శ్రీకృష్ణుడు తన శారంగమును వింటిని ఎక్కుపెట్టి దేవరములకు బాణములను వదిలి శంకర పరిజనముకు భూత ప్రేత పిశాచ గుహ్యకాదాదులను బ్రహ్మ రాక్షసులను చెల్లాచెదురై పరిగెత్తునట్లు చేసెను. పినాకపానీయకు శంకరుడు, శారంగపానీయకు కృష్ణునితో యుద్ధము చేయము సమయము కట్టి నానా విధములకు అస్త్రములను ప్రయోగించెను. వానిన్నిటినీ తగిన అస్త్రములతో శ్రీకృష్ణుడు భంగపరచెను. చివరకు పరమశివుడు పాశుపదముగా ప్రయోగింపగా శ్రీకృష్ణుడు నారాయణ అస్త్రమును ప్రయోగించి దాన్ని వ్యర్థమనర్చెను. రుద్రుడు మరలా విజృంభించగా ఝుమరాస్త్రముతో శ్రీకృష్ణుని అతని మోహపడినట్లు చేసెను. కుమారస్వామి ప్రద్యుమ్నుని బాణపు దెబ్బలను సహింపలేక అవయవముల నుండి రక్తము కారుచుండగా తన నెమలి వాహనమును కూడా తోడ్చుకుని పారిపోయాను. కుంభాండకూపర్ణులు బలరాముని ముసలపు దెబ్బలను తట్టుకోలేక పారిపోయారు. సాత్యకితో యుద్ధము చేయుచునను బాండు తన సైన్యమునంతను శ్రీకృష్ణుడు చెల్లాచెదురుగా పడవేయుట చూచి సహింపలేక స్వయముగా తానే శ్రీకృష్ణుని ఎదిరించుటకు సిద్ధపడెను. 500 బాణములను ఒక్కసారి శ్రీకృష్ణునిపై ప్రయోగించుటకు బాణాసురుడు సిద్ధపడెను. భగవానుడు ఆ ధనుసులన్నిటినీ ఒక్కసారి ముక్కలుగా ఖండించెను. సారథిని రథములను, గుర్రములను పడగొట్టెను. పాంచజన్యము పూరించెను. బాణాసురుని తల్లి కోటల దిగంబర అయ్యి జుత్తు విప్పుకుని తన పుత్రుని ప్రాణములను రక్షింపుడని శ్రీకృష్ణుని ఎదురుగా నిలిచెను. నగ్నయగు స్త్రీని చూచుట తగదని కృష్ణుడు ముఖమును తిప్పుకొనెను. అవకాశము లభించినదని బాణాసురుడు రథము, ధనసు లేనివాడే పట్టణంలోనికి పారిపోయెను. భూతగణములన్నయో వెనుదిరిగి పారిపోయిన తర్వాత శంకరుడు 3 శిరసులు 3 పాదములు కలిగిన ఘోర రూపయగు జ్వరము అనే శక్తిని శ్రీకృష్ణునిపై ప్రయోగించెను. అది 10 దిక్కులను తన తాపము చే దహించుచు శ్రీకృష్ణుని పైకి వచ్చుచుండెను. శ్రీమన్నారాయణుడే అగు శ్రీకృష్ణుడు ఆ మహేశ్వర జ్వరముపై వైష్ణవ జ్వరమును ప్రయోగించెను. మహేశ్వర జ్వరము వైష్ణవ జ్వరము చే పీడింపబడి ఆక్రందనమనొచ్చెను. అప్పుడు అభయము సొంగు వారు ఎవ్వరును లభింపక మహేశ్వర జ్వరము ఋషికేశుని శరణు కోరుచు దోసిలి ఒగ్గి నమస్కరించుచు ఇట్లు స్తోత్రము చేశాను. ప్రభు, బ్రహ్మ, ఇంద్రాది దేవతలకు కూడా నీవు ఆత్మవైలోన ప్రవేశించి ధరించి నియమించువాడవు. అవయవములు లేక జ్ఞానమాత్ర శరీరుడవై జనులందరిలో వ్యాపించి ఉండుదు. ఈ విశ్వం యొక్క ఉత్పత్తి, స్థితి, లయములు నీ అధీనములు. ఉపనిషత్ ప్రసిద్ధముకు బ్రహ్మము నీవే. కాలము, దైవము, కర్మ, స్వభావము, పృథివ్యాధి, భూత, పంచకము, క్షేత్రము, బుద్ధి, ప్రాణము వీటి అన్నిటి యొక్క సంఘాతముగా శరీరము కార్యకారణ రూపంగా సాగుచున్న ఈ ప్రవాహమంతయు నీ మాయ. వీని యందున్న ధర్మముల కంటే విలక్షణమగు ధర్మము కలవాడు అవుటచే ఇట్టివాడవు కావు అని నిన్ను ఉపనిషత్తులో పేర్కొనుచున్నవి. కర్మ వసుడువు గాని నీవు లీలచే మత్స్యాది అవతారములను దాల్చి ధర్మ మర్యాదలను కాపాడుచుందువు. ధర్మ మార్గము తప్పిన వారిని నాశనము చేయుదువు. ఈ కృష్ణావతారమును కూడా భూభారమును హరించుటకే స్వీకరించితివి. శాంతము, ఉగ్రము అగు నీ తేజోబలముచే నేను బాగుగా తాపమునందితిని. నిన్నే శరణముగా చేరితిని. కాపాడము. మరొకరు రక్షించేవారు కలరని భ్రాంతిచే వారిపై ఆశలు వదులుకుని ఎవరు నీ పాదమూలమును సేవింపరో వారు తాపము నందుదురు. ఇట్లు త్రిసరస్కమగు జ్వరశక్తి ప్రార్థన చే ప్రసన్నుడైన భగవానుడు నీకు అభయము సొంగుచున్నాను. నీవే కాదు, నీవు నన్ను చేసిన స్తోత్రమును మన సంవాదమును ఎవడు స్మరించినచో వారికి భయం ఉండదు అని మహేశ్వర జ్వరము గర్భమును వీడి నమస్కరించి వెనుకకు పోయాను. బాణాసురుడు మరొక రథమును అధిరోహించి తన 1000 చేతులతో రకరకములైన ఆయుధములను దాల్చి శ్రీకృష్ణునితో యుద్ధము చేయుటకు మరలా వచ్చెను.
శ్రీకృష్ణునిపై పరిఘమను ఆయుధమును ప్రయోగించెను. చక్రాయుధులకు శ్రీకృష్ణుడు తన చక్రముతో అస్త్రములను ప్రయోగింపతలంచుచున్న భానుని బాహువులను ఛేదించెను. తన ఆశ్రితుడకు బాణాసురుని బాహువులను ఛేదించుచుండగా చూచి దయగలవాడే రుద్రుడు చక్రాయుధులకు శ్రీకృష్ణునితో ఇట్లు పలికిన, ప్రభు, నీవు ఉపనిషత్తులలో నిగూఢముగా అమరి ఉన్న పరబ్రహ్మవు. యోగ నిష్పన్నమైన అంతఃకరణములు గల యోగుల పరంజ్యోతి స్వరూపుడవు నిన్ను దర్శింపగలరు. నీవు దోషంలో అంటని వాడవు. విశ్వమంతయు నీ శరీరము, ఆకాశము, అగ్ని, జలము, అంతరిక్షము, దిక్కులు, పృథివీ నీ అవయవములే. చంద్రుడు నీ మనసు, సూర్యుడు నీ నేత్రము, రుద్రుడు అనేది నేను అహంకారమును, సముద్రం జఠరము, ఇంద్రుడు నీ భుజములు, ప్రజాపతి నీ హృదయము, ఓషధులు నీ రోమములు, మేఘములు నీ కేశములు, ఇటు లోకమంతయు నీ శరీరమే. నీవు విశ్వమంతకు ఆత్మవు. నిన్ను ఆశ్రయించు తాపత్రయంలో అంటావు. అనుగ్రహముతో నీవు ఈ రూపమును స్వీకరించదు. మేమందరము నీ చేత సృజించబడి నీ చేతనే పాలింపబడి ఈ లోకములన్నిటినీ పాలించుచున్నాము. మేమందరము పరతంత్రులము. నీవు ఈ జగత్తులంతకు అద్వితమాగు ప్రకాశ జ్ఞాన స్వరూపవు. జాగ్రత్త, స్వప్న, సుషుప్త రూప అవస్థ సంబంధము లేని వాడవు నీవు. నీవే ప్రకృతి పురుషులకు నీ సంకల్పము చే వికారమును కల్పించి ప్రకృతిలో జీవుని ద్వారా ప్రవేశించి నామరూప నిర్వాహము చేయుచున్నావు. సూర్యుని చే ప్రకాశించని మేఘాదులచే సూర్యుడు మరుగుపడక ఉండియు మరుగుపడినట్లే ఉండి వాణ్ణి తానెట్లు ప్రకాశింపజేయుచుండనో అట్లే ప్రభు నీవు కూడా సత్వాది గుణములు గల ప్రకృతి ఆవరింపబడకయే ఆవరింపబడినట్లుండి ప్రకృతి వికారములకు పదార్థములన్నిటినీ ప్రకాశింపజేయుచుందు. అవి నీతో విడదీటకు వీలుగానివిగా కలిసి ఉన్నను. ఆ ప్రకృతి పురుషుల స్వభావములు నీకు అంటవు. నీ మాయ ఆవరించుడు చే పుత్రధార గృహాదులు ఎందు మోహమునంది జీవులు దుఃఖ సముద్రంన మూలిగి తేలుచున్నారు. నిరవధిక కృపాశాలివగు నీవు మాయను తరించుటకు సాధనముగా జీవులకు ఈ మానుష్య దేహమును ప్రసాదించితివి. కానీ విషయాసక్తములను ఇంద్రియములను వశపరచుకొనలేక నీ చరణములను శరణముగా ఆదరించి మానవుడు దౌర్భాగ్యశాలి, విచారింపదగినవాడు. అతడు ఆత్మవంచకుడు. నీకు చెందిన ఆత్మను స్వతంత్రమని భావించి తన తప్పు చేతానే దుఃఖమునందుచున్నాడు. మనుష్య శరీరము మరణించు స్వభావము కలది. శరీరంలోనున్న తనలో నీవు ఆత్మగా ఉన్నావనియు నీవే ప్రియమైన వాడివనియో ఎరింగే ప్రేమించక ఆత్మలుగాక అప్రియములకు శబ్దాది విషయములందు ఆసక్తి కలవాడే ధైర్యములంది అమృత తుల్యవడుగు నిన్ను విషమైన బుద్ధితో విడిచి ఉండేది మూర్ఖుడు విచారింపదగిన వాడు. నేను బ్రహ్మదేవతలు మునులు కూడా నిన్నే ఉపయముగాను పొందదగిన వాడిని గాను ఆశించుచున్నాము. దేవా, నీవే జగదుత్పత్తి స్థితి లయములకు కారణమైన వాడవు. ఎవరి అందున వైషమ్యము లేని వాడవు. ఆకలి దప్పులు శోకమోహంలో జరామృత్యువులు లేని ప్రశాంతుడవు. నిన్ను సేవించు వాళ్లకు శాంతిని సొంగువాడవు. అందరి మేలును కోరువాడవు. ఆత్మలను నడిపించువాడవు. జగత్తునకు ఆధారమైన వాడవు. అట్టి నిన్నే ఐహిక సుఖమునకు మోక్షానందరమునకు కూడా మేము శరణముగా ఆశ్రయించుచున్నాము. ఈ భానుడు నీకు శరణాగతుడువైనను నన్ను ఆశ్రయించినాడు. నాకు ఇష్టుడు, ప్రియుడు, నన్ను అనువర్తించువాడు. ఇతని నేను కాపాడుదునని అభయమ సంగీతిని నేను వసంగిన అభయమును సఫలము చేయము. వీరు పూర్వుడైన ప్రహ్లాదుని అనుగ్రహించి నీ వంశము వారిని చంపను అని ఆనాడు నీవే అనుగ్రహించితివి కదా. అందుచే వీరిని కాపాడము. భగవానుడు రుద్రుడు చేసిన స్తోత్రమును విని ప్రసన్నుడే. నీవు కోరినట్లు నీకు ప్రియమును మేము వనచ్చదము. నీవు ఏది చేయదలిచినావో దానిని మేము ఆమోదించుచున్నాము. నీవు చెప్పినట్లు ప్రహ్లాదునకు వరమును వసంగితిని. అతని వంశమును జన్మించిన ఇతని నేను చంపరాదు. ఇతని గర్వము తొలుగుటకు బాహువులను ఛేదించితిని. భూభారను తొలగించుటకు ఇతని సైన్యంను అంతమొందించితిని. ఇప్పుడు ఇతనికి 4 బాహువులు మిగిలి ఉన్నవి. ఈ 4 బాహువులతో నీ భక్తుడై ఉండగలడు. బాణాసురుడు శ్రీకృష్ణుడు అభయమసంగగా సంతసించి కృష్ణునికి నమస్కరించెను. అనిరుద్ధుని ఉషతో రథమునెక్కించి వస్త్రాలంకారాధులను నృగోపాఖ్యానము. యదుకుమారులకు సాంబ, ప్రద్యుమ్న, చారు, భాను, గదాదులు ఒకనాడు ద్వారకకు దగ్గరగా ఉన్న ఉపవనంన విహరించుటకెగిరి చాలాసేపు తిరిగి దప్పిక గలవారైరి. నీటికై వెదికిరి. ఒక బావిని చూచి అందు నీరు ఉన్నదేమో అని చూడగా అందు నీరు లేదు. కానీ ఆశ్చర్యకరముగా పర్వతము వండి ఊసరవల్లి అందు ఉండెను. వారు ఆశ్చర్యపడి లేవలేకున్నదని జాలిచే దాన్ని వెలుపలకు తీయుటకు ప్రయత్నించారు. చర్మములతో తాళ్లతో వలగా అల్లిన పాశములతో దాన్ని వెలికి తీయలేకపోయారు. పట్టణంకేవి చెప్పగా పొండరీకాక్షుడు వచ్చి చూచి తన ఎడమ చేతితో దాన్ని హేళగా వెలికి లాగెను. పురుషోత్తముని హస్తస్పర్శ లభించగానే దాని ఊసరవెల్లి రూపము పోయి బంగారు కాంతితో ప్రకాశించు దేవరూపమును కలిగెను. అద్భుతముగు అలంకారములతో, వస్త్రములతో, మాలికలతో శరీరము ప్రకాశించుచుండెను. శ్రీకృష్ణ భగవానుడు అది ఆ రూపమును ఉన్నట్టుకు కారణమును ఎరిగిన వాడైనను అందరికీ తెలియజేయటకు ఇట్లు ప్రశ్నించెను. మహాభాగా, నీవు ఎవరు? నిన్ను ఉత్తమ దేవతా స్వరూపినిగా నేను భావించుచున్నాను. ఇట్టి కర్మ చేయుటచే ఇటు జన్మ ప్రాప్తించినది. ఆ వృత్తాంతము చెప్పుటకు వీరు ఆయనచో మాకు తెలియజేయము. మనోహరుడగు శ్రీకృష్ణునిచే ప్రశ్నింపబడిన ఆ పురుషుడు సూర్యకాంతితో సమానముగా ప్రకాశించుచున్న తన కిరీటముతో వంగి నమస్కరించి ఇట్లు చెప్పుచున్నాడు. నేను ఇక్ష్వాకు కుమారుడను, క్షత్రియుడను. నృగుడని నన్ను పిలిచెడివారు. దానము చేయవారు పేర్లు వినినప్పుడు నా పేరు కూడా మీరు వినియుందురు. సర్వభూతములకు ఆత్మవు, అందరి బుద్ధులను సాక్షాత్కరింపజాలిన వాడవు.
నీ జ్ఞానమునకు గోచరము కానిది ఏదీ లేదు. ఎప్పుడు ఎక్కడ జరిగినదైనా నీకు గోచరము అవుచునే ఉండును. అయినా నువ్వు ఆజ్ఞాపించితివిగాన వినవించుచున్నాను. భూమి యందు ధూళికణములు ఎన్ని ఉన్నవో, ఆకాశం నక్షత్రములు వర్షధారులు ఎన్ని ఉన్నవో లెక్కింప శక్యము కాదు. అట్లా నేను దానముగా నొసంగిన గోవుల సంఖ్య చెప్పుటకు శక్యము కాదు. పాడి ఆవులను, లేగదోళ్లను, అందము సాధత్వము గలవాన్ని, కపిలవర్ణము గలవాన్ని, బంగారు కొమ్ములతో, వెండి గిట్టలతో, పట్టుబట్టలతో, మాలికలతో అలంకరించబడి తోడలతో నున్న వాణ్ణి న్యాయముగా అర్జించిన వాణ్ణి నేను దానము సంగీతని. ఆ దానము స్వీకరించిన బ్రాహ్మణులను గురించి చెప్పేదను వినము. గుణశీలములు గల వారికి, దారిద్ర్యములు చే బాధపడే వారికి, సత్యవ్రతము గల వారికి, తపస్సు పాండిత్యం గల వారికి, వార్ధక్యమునందున్న యోగులకు, బ్రాహ్మణులకు, యువకులకు దానం ఇచ్చేది వాడును. దీనిచే గోదానము చేయనప్పుడు ఎట్టి గోవులను వసంగవలెనో, ఎట్టి వారికి వసంగవలెనో తెలియను. దానము చేయనప్పుడు దానము చేసిన గోవులు శ్రేష్టములై ఉండవలెను. వారిని తగిన దేశమునందు, తగిన కాలమునందు న్యాయార్జితములై వాటిని యోగులకు, వారికి శ్రద్ధతో దానం చేయవలను. అట్లు చేయకపోవడం చేతనే కఠోపనిషత్తులో నచికేతుని తండ్రి కొడుకును యమలోకమునకు పంపవలసి వచ్చినది. ఇట్లు గోదానములు చేయటం మాత్రమే కాదు, గృహదానములు చేసి తిని, దాసీ సైతము కన్యలను, యోగ్యులకు, ఊర్లకు వసంగితిని, బంగారమును, వెండిని, శయనములను, వస్త్రములను, రత్నములను ఎందరికో వసంగితిని, వాపి కూప తటకారామాది నిర్యాణము చేయించితిని. ఒకనాడు ఒక బ్రాహ్మణులకు గోవును సంగితిని. ఆ గోవును అతడు తీసుకుని పోచుండగా బలాత్కారముగా తప్పించుకుని పారిపోయినది. ఆ ఆవు నాకు తెలియకుండా మా ఆవుల మందలో చేరినది. నేను ఆవు తిరిగి వచ్చిందని ఎరుగక ఆ బ్రాహ్మణులకు వసంగిన ఆ గోవునే మరి ఒక బ్రాహ్మణులకు వసంగితిని. దాన్ని అతడు తీసుకుని పోచుండగా మొదటి బ్రాహ్మణుడు ఈ గోవు నాది అనెను. రెండో బ్రాహ్మణుడు దీన్ని నృగుడు నాకు ఇచ్చినాడు, నాదే అనెను. వారిద్దరూ వాదించుకొని నా వద్దకు వచ్చి, నీవు నా గోవును అపహరించదివి అని ఒకడు, ఈ గోవును నీకు నాకు ఇచ్చితిని అని ఒకడు పలికరి. నేను వారి వాదనలు విని విభ్రాంతి నందితిని. ఒకరికి వసంగిన గోవును తెలియక ఆయనను మరి ఒకరికి వసంగుట ధర్మలోపమే. వారిని బ్రతిమాల్తిని, ఈ గోవుకు బదులు 1,00,000 గోవులను వసంగెదను. మీ దాసులను ఎరుంగక తప్పు చేస్తున్నాను. మీరు అనుగ్రహించిన కాయన నా పాపము తొలగదు. నేను నరకంలో పడిదనని ఎంత ప్రార్థించినను ఆ మొదటి బ్రాహ్మణుడు అంగీకరింపలేదు. నేను స్వీకరింపనని, ఎన్ని గోవులను ఇచ్చినని నాకు అక్కర్లేదు అని వెళ్ళిపోయాను. కొంతకాలం తర్వాత శరీర అవసాన కాలం వచ్చి ఆ శరీరం పత్రమైనది. యమదూతలు నన్ను యమలోకమునకు తీసుకుని పోయేరి. అచ్చట యముడు, నీవు మహత్తరముగా పుణ్యము చేసితివి, ఒక్క పాపమును కూడా చేసితివి. నీ దానములకు అంతము లేదు కనుక నీ పుణ్యఫలము అనంతము, పాపఫల అల్పము. అనంతమైన పుణ్యఫలం ముందు అనుభవింతువా, అల్పమైన పాపఫలమును ముందు అనుభవింతవా అని ప్రశ్నించను. అప్పుడు నేను యమునితో, పాపఫలమే ముందు అనుభవింతును అంటేనే. వెంటనే నేను చూచుచుండగానే ఊసరి వెళ్ళిన ఇచ్చిన పడితిని. వెనుకటి జన్మలో చేసిన బ్రాహ్మణ పూజా ఫలముగా, దాన ఫలముగా నాకు ఈ పూర్వజన్మ స్మృతి కలిగినది. నీ సందర్శనకై ఇచ్చుచుంటిని ప్రభు. నీవు నా కంటపడుట నా భాగ్యము. యోగీశ్వరుల చేత ఉపనిశ్చక్షు ద్వారా నిర్మలమైన హృదయం దర్శింపదగిన నీవు ఈ పాపాత్ముని కంటపడితివి. కనపడుట కాదు, స్పృశించితివి. నేను ఈ పూర్వరూపమును పొందితిని. ఇంకా పుణ్యఫలానుభవమునకు దేవలోకమును కేగెదను. నా మనసులో నీ పాదస్మరణ వేడకుండా ఉండినట్లు అనుగ్రహింపము. సకల పదార్థములు శరీరంగా గలవాడవు నీవు. స్వరూపము చే గుణములచే నిరతశయ బృహత్వము గల బ్రహ్మస్వరూపుడవు నీవు. నీ నుండి వేరుగా ఉండినట్లు చేసి ప్రకృతి పురుష కాలములతో జగమునకు నామరూపములు కల్పింపగల సర్వజ్ఞుడవు, సర్వశక్తిమంతుడవు. వాసుదేవ కృష్ణ, నీకు నమస్కారము అని ప్రదక్షిణము చేసి శిరస్సుతో శ్రీకృష్ణుని పాదములు స్పృశించి అందరూ చూచుచుండగా విమానమునెక్కి దేవలోకములకు పోయాను. భగవానుడు దేవకీసుతుడు తన వారందరితో ఇట్లు చెప్పాను, ఓ క్షత్రియులారా, ఈ రహస్యమును గుర్తుంచుకొనుడు. ఎంత తపస్శాలి అయినను అత్యల్పమైన బ్రాహ్మణ ధనమును జీర్ణం చేసుకొనలేడు. మేము ప్రభువులమని అహంకరించుచు వారికి తేజస్వీలకు కూడా అత్యల్పమైన బ్రాహ్మణ ధనము కూడా జీర్ణం చేసుకుంటే శక్యము కాదు. హలాహలము విషము అని అందరూ అనుకొందరు, కానీ దాని ప్రమాదం తగ్గించుకుంటకు ప్రతిక్రియలు ఉన్నవి. బ్రహ్మస్వము నిజమైన విషము, దానికి లోకంలో ప్రతిక్రియ లేదు. విషము తినిన వారిని మాత్రమే చంపును. ఆ విషము వంశమంతను నశింపచేయును. అగ్ని జలములు చేసి శాంతించును. బ్రహ్మస్వము అంటే అగ్ని సమూలముగా కులమునంతను దహించును. వారి అనుమతి లేనిదే బ్రాహ్మణ ధనమును ఎవరైనా అపహరించి అనుభవించినచో అతనికి ముందు 10 తరములు వెనుక 10 తరములు కూడా నాశనమందురు. కొందరు రాజులు రాజ్యలక్ష్మిచే అందులై తమకు వినాశనము కలిగించునని ఎరుంగక గుడ్డివారే బ్రాహ్మణ ధనమును అనుభవించుచుందరు. వారు మూఢులు. వారు అభిమాని. అనుభవించినది బ్రాహ్మణ ధనము కాదు, నరకమే అని వారు ఎరుంగరు. ఉదాహరణకు బ్రాహ్మణులు ధనమును అపహరించి వారిని ఏడ్పించినచో వారి కంటబడిన కన్నీటితో ఎన్ని ధూళికరములు తడియునో అన్ని సంవత్సరంలో కుంభీపాక నరకమున వారు ధృతితాపమును అనుభవించరు. తాను సొంగిన బ్రాహ్మణ ధనమును తెలిసియో
తెలియకయో మరలా ఎవడు అనుభవించునో వాడు 60,000 సంవత్సరముల మలములో క్రిమి అయి పడి ఉండెను. నా సంబంధము కలవారు ఏ అపరాధం చేసినను బ్రాహ్మణుని హింసింపకుడు. అతడు కొట్టినను తిట్టినను నమస్కరించుచుండెను. నేను 3 కాలంలో బ్రాహ్మణులకు నమస్కారం చేయుచుందును. నా వారులకు మీరు కూడా అట్లే నమస్కరించుడు. అట్లు చేయని వానిని నేను శిక్షింతును. ఇది మిమ్మల్ని భయపెట్టుటకు చెప్పుచున్నానని భావింపకడు. బ్రాహ్మణునికి ఇచ్చిన గోవుని ఎరుంగక ఆ గోవును తనదిగా భావించి దానము చేసిన ఈ నృగుడే దీనికి దృష్టాంతము. ఈ విధముగా ద్వారకావాసి భగవానుడు జనులందరకు నృగుని చరిత్రము చే హితమును బోధించి తన మందిరమునకు ఏగెను. బలరాముడు నందవ్రజమునకు వచ్చుట. బలరాముడు మిత్రులందరినీ చూడవలని కోరిక కలిగి రథములో ఒకసారి నందవ్రజమునకు వచ్చెను. చాలా కాలం నుండి బలరామకృష్ణులు దర్శనమునకై తహతహలాడుచున్న గోపాలురు గోపికలు వచ్చి బలరాముని కౌగులించుకుని బలరాముడు నందయశోదులకు నమస్కరించెను. వారు అతన్ని ఆశీర్వదించరు. నందయశోదులు నీవును కృష్ణులను జగదీశ్వరులు మమ్మల్ని రక్షించుటకు ఇచ్చట జన్మించిరి. మమ్మల్ని కాపాడుటకు మీరు చిరకాలము జీవించునుడు అని బలరాముని తన ఒడిలో చేర్చుకొని ఆనంద బాష్పములతో తడిపిరి. గోపవృద్ధులందరికీ నమస్కరించి చిన్నవారికి నమస్కారములు స్వీకరించి అందరితో హాస్య ప్రసంగములు చేయుచు స్పృశించుచు కౌగులించుకొనుచు బలరాముడు ఆనందింపచేసెను. విశ్రాంతి తీసుకుని సుఖముగా కూర్చుని బలరాముని వద్దకు అందరూ చేరి ప్రభు శ్రీకృష్ణుడు క్షేమమా అని కృష్ణుని ఎందే మనసు నిలిపిన వారు అవుటచే ప్రేమచే కంఠము డగుత్తిగా పడుచు ప్రశ్నించరి. రామ మన వారందరూ కుశలమా? అదృష్టవశమున కంసుడు చనిపోయినాడు. దేవకీ వసుదేవులు చెర నుండి విడిపించినారు. భార్యలతో పుత్రులతో కూడి ఉండి మీరు మమ్ము ఎప్పుడైనా తలంచుచుందిరా? ఎంత భాగ్యము! శత్రువులను ఓడించి జలదుర్గమును ద్వారకకు చేరినారు. ఎంత అదృష్టము! ఇట్లు మాట్లాడుచుండగా బలరామును చూడవల్లని ఆధారముతో వచ్చిన గోపికలు నవ్వుచు ఇట్లు ప్రశ్నించిరి. పురస్త్రీలు ప్రేమకు అలవాటు పడిన కృష్ణుడు సుఖముగానున్నాడా? తల్లిని తండ్రిని బంధువులను ఎప్పుడైనాను స్మరించుచున్నాడా? విడుచుటకు శక్యము కాని తల్లిని తండ్రిని సోదరులను భర్తలను పుత్రులను తోబుట్టులను కూడా శ్రీకృష్ణుని కొరకు వదిలితిమి. అట్టి మమ్మల్ని వీడి ప్రేమ బంధమును తెంచుకుని పోయినాడు. చంచలమైన మనసు కలవాడు కృతజ్ఞుడు. అతని మాటలను కులస్త్రీలు నమ్ముదురా? వారు తెలివైన వారు నమ్మరు. అయినను విచిత్రముగు మాటలతో మమ్మల్ని మోసపుచ్చి విడిచి వెళ్ళిన అతని ప్రసంగం మనకెందులకు? చెరులారా అతని ప్రసంగము ఇక వద్దు. వేరు మాటలను మాట్లాడుచు మనము లేకుండా అతనికి కాలం గడిచినట్లే మనకును గడుచును. అతడు సుఖముగా కాలము గడుపుచున్నాడు, మనము దుఃఖముతో గడుపుచున్నాము, అంతే భేదము. ఇట్లా మాట్లాడుచు గోపికలు ఆ కృష్ణుని చూపులు మాటలు ఆలింగనములు స్మృతిలో మొదలు ఏడ్చిరి. వారి దుఃఖమును చూచి ఓర్వలేక బలరాముడు వారి మనసులను రంజింపజేయుచు అనునయ వాక్యములు పలుకుచు కృష్ణుని సందేశంగా కొన్ని మాటలను పలికెను. చైత్ర వైశాఖములు 2 బలరాముడు గోకులంన ఉండెను. వెన్నెల రాత్రులలో యమునా తీర వనమున విహరించెను. వృక్షముల తొర్రల నుండి సవించుచున్న ఆ సవనములో ఆ వనమంతయు పరిమళింపజేసెను. మదిరాలోడగు బలరాముడు గోపికలు కలిసి ఆ ఆసవనమును పానం చేసి గోపస్త్రీలతో విహరించెను. ఆకాశం నుండి పుష్పవర్షం కురిసెను. దుందుబులు మ్రోగెను. గంధర్వులు మునులు బలరాముని స్తోత్రం చేసిరి. గోపికలు తన చరిత్రను కీర్తించుచుండగా మత విఫలములకు లోచనములతో వనమున సంచరించుచుండెను. ఇట్లా సంచరించుచు సర్వేశ్వరుడు బలరాముడు యమునను జలక్రీడకు రమ్మని పిలిచెను. అతడు మత్తుడై ఉన్నాడని యమున అతని మాటలు లెక్కజేయక రాకుండెను. బలరామునికి కోపం వచ్చెను. తన నాగడి చివరి భాగముతో యమునను తన వైపు లాగెను. ఓ పాపాత్మురాలా, నేను పిలిచెను అవమానించి నీవు మా వైపు రాకుంటివి. నిన్ను నా లాంగలములతో 100 పాయలుగా పరుగులెత్తినట్లు చేసేదను. అతని మాటలకు యమున భయపడినది, పాదములపై పడినది. మహాభాగా రామ రామ, నీ పరాక్రమం నిరుంగగా తప్పు చేసేదని ఆదిశేషుడివై నీవే నీ శరీరంలో ఏకదేశముకు 1000 శిరస్సుల్లో ఒక భాగము చేయి భూమినంతను ధరింపగల సమర్థుడవు. నీ స్వభావమును గుర్తింపలేక అపరాధ పడితిని, నిన్నే శరణముగా పొందితిని. నీవు భక్తవత్సలుడు, నన్ను విడిచిపెట్టము అని యమున ప్రార్థింపగా బలరాముడు యమునను విడిచిపెట్టాను. తర్వాత గోపికలతో యమునా జలములలో విహరించెను. జలక్రీడ నుండి తీరంన చేరిన బలరామునకు యమున నల్లని వస్త్రములను భూషణములను సమర్పించెను. వరుణుడు పంపిన వాడని మాలికలను సమర్పించెను. ఆనాడు బలరాముడు నాగటితో లాగిన నాగులాట ఇప్పటికీ కూడా యమునలో కనపడుచుండెను. అఖండముగా ప్రవహించుచున్న యమునలో నాగటి చాలు వలె కనపడును. ఈ విధంగా గోపికలకు బలరామునిచే ఆనందింపజేయబడిన ఆ రాత్రులు ఒక రాత్రి వలె గడిచిపోయినవి. శ్రీకృష్ణ విరహతాపము తగ్గునట్లు గోపికలను ఆనందింపజేసి బలరాముడు ద్వారక చేరెను.
పౌండ్రక వధ. కరుషా దేశాధిపతి కూడా వాసుదేవుడు అని పేరు గలవాడై ఉండెను. అతడు జ్ఞానహీనుడై నేనే వాసుదేవుడును ఆయన శ్రీకృష్ణునికి దూతచే కబురు పంపెను. కొందరు జ్ఞానహీనులు చేరి నీవే వాసుదేవుడు అని స్తోత్రము చేయుచుండటచే అతడు తాను వాసుదేవుడినని భావించుచుండెను. ద్వారకలో వేంచేసి ఉన్న కృష్ణునికి ఇట్టు సందేశం పంపెను. ఒక బాలుని రాజు అని అందరూ అనుచుండుటచే నేనే రాజును అనుకున్నట్లు నేనే వాసుదేవుడినని నేనే అనుకురుచున్నావు, కానీ నేనే అవతరించిన వాసుదేవుడును. వేరొకడు వాసుదేవుడిని పేరుతో వ్యవహరించబడుట తగదు. లోకులు మోసపోకుండా వాసుదేవనామం వదులుకొనుము. శంఖ చక్రాది లాంఛనములను నీవు ధరించుట తగదు. నీవు 3 వాడిని ధరించుచున్నావు. అవి మా చిహ్నంలో. వాడిని విడిచి మమ్ము శరణు పొందము, లేనిచో యుద్ధమునకు రమ్ము అని ద్వారకేగిన ఒక దూత పుండరీకాక్షునకు శ్రీకృష్ణునికి కరుషరాజుకు పౌండ్రక వాసుదేవుని సందేశంను నివేదించెను. అల్పబుద్ధి గల పౌండ్రకుడు తన గొప్పలను చెప్పుకొనుచు పంపిన సందేశంను విని ద్వారకలో ఉగ్రసేనాదులు నవ్విరి. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ దూతచే ఇట్లు కబురు పంపెను. మూర్ఖుడా, శంఖ చక్రాది చిహ్నమును దాల్చి నీవు ఇట్లు గొప్పవాడవని తలంచుకొనుచున్నావు. ఆ చిహ్నములు నీ నుండి వేరు చేతును. నీవు నేలపై పడినప్పుడు గద్దలు రాబందులు నీ ముఖంపై మూగి ఉండును. కుక్కలు నక్కలు నిన్ను భక్షింపగలవు అని ఈ సందేశంను పౌండ్రునకు దూత నివేదించెను. శ్రీకృష్ణుడు వెంటనే రథం అధిరోహించి యుద్ధమునకు కాశీ దేశమునకు వెళ్ళెను. పౌండ్రకుడు శ్రీకృష్ణుడు యుద్ధమునకు వచ్చుచున్నాడని ఎరిగి సైన్యంతో పట్టణం వెలుపలికి వచ్చి ఎదిరింపవలెను. కరుషారాజు అగు పౌండ్రకునకు కాశీ దేశపు రాజు మిత్రుడు. అతడు 3 అక్షోహిణి సైన్యంతో శ్రీకృష్ణుని ఎదిరించుటకు పౌండ్రకుని సహాయమునకే వచ్చెను. పౌండ్రకుడు శ్రీకృష్ణుని వలనే శంఖచక్ర గదా ఖడ్గ శారంగములను కృత్రిమంగా కల్పించుకుని ధరించెను. శ్రీవత్సమును కౌస్తవమును కూడా శ్రీకృష్ణుని వక్షస్థలమును అలంకరించుకొనెను. పీతాంబరమును దాల్చెను. గౌడధ్వజముపై రథముపై నిలిచెను. శ్రీకృష్ణునితో సమానముగా అన్ని చిహ్నములను కృత్రిమంగా కల్పించుకొనెను. రంగస్థమును వేషం వేసుకుని నిలిచిన వారి వల్ల తన వేషమును వేసుకుని నిలిచిన పౌండ్రకును చూచి శ్రీకృష్ణుడు నవ్వెను. పౌండ్రక కాశీరాజులు సైన్యమును ప్రళయకలాగ్ని వలె సకల భూతములను దహించినట్లు శ్రీకృష్ణుడు తన ఆయుధములతో దహించెను. అప్పుడు శ్రీకృష్ణుడు పౌండ్రక, నీవు దూతచే చక్రాది ఆయుధం నీ వద్ద ఉన్నవని గౌరవ పంపితివి. ఆ అస్త్రములు నీవు వదిలినట్లు చేయుటకు నా అస్త్రములను నీపై ప్రయోగించుచున్నాను. నీ అస్త్రములకు నేను ఓర్వలేని వాడనైనచో అప్పుడు నిన్ను శరణ పొందుదని పరిహాసంతో పలికి ఇంద్రుడు పర్వత శిఖరమును ఖండించినట్లు తన చక్రంతో పౌండ్రకుని శిరస్సును ఖండించెను. కాశీరాజు శిరస్సును తన బాణములతో ఛేదించి ఎగిరి వెళ్లి వారి పట్టణంలో పడినట్లు చేసెను. ఈ విధంగా కాశీరాజుతో కూడా పౌండ్రకుని చంపి తన పరాక్రమమును అందరూ గానము చేయుచుండగా ద్వారకకు చేరెను. పౌండ్రకుడు కృత్రిమంగానైన శ్రీకృష్ణుడు రూపధారణం చేసి నేనే వాసుదేవుడిని అనియు సతతము భావించుచుండుచే పగచేతనైన అతని మనసున అవిచ్ఛిన్నంగా శ్రీకృష్ణుని స్మరణయే సాగెను. ధ్యానించేవాడు ఎట్టివాడు అయినను ఏ భావనతో ధ్యానించినను ధ్యానింపబడిన వాడు భగవానుడు అవుటచే భగవద్ ధ్యానమునకు ఫలముగా సాయుధ్యము పౌండ్రునకు లభించెను. కాశీరాజు శిరస్సు ఎగిరి వెళ్లి కాశీరాజు పట్టణంలో రాజద్వారమునందు పడెను. కుండలములతో కూడిన ఆ శిరస్సును చూసి ప్రజలు ఎవరిదో ఈ శిరస్సు అని ముందు శంకించిరి. తర్వాత తమ రాజు శిరస్సే అని గుర్తించిరి. ఆ రాజుగారి పట్టపురాణంలో పుత్రులు బంధువులు ప్రజలు ఏడ్చిరి. కాశీరాజు కుమారుడు సుదక్షిణుడు తండ్రికి ఉత్తర క్రియలు నెరవేర్చి తన తండ్రిని చంపిన శ్రీకృష్ణుని చంపి తండ్రి రుణము తీర్చుకొనవలని ధ్యాన యోగంతో రుద్రుని ఆరాధించెను. రుద్రుడు ప్రసన్నుడాయను. అతడు శ్రీకృష్ణుని చంపునట్లు అనుగ్రహింపమని వరమును కోరెను. అతడు సుదక్షిణమునకు ఒక యజ్ఞము చేయవలని చెప్పెను. శత్రువులు చనిపోవుటకు చేసే అభిచార హోమమును శాస్త్రోక్తమంగా చేయము. తగిన ఋత్విక్కులను ఏర్పరచుకుని దక్షిణాగ్నియందు అబ్రహ్మణముగా హోమము చేయము. అట్లు చేసి నీ సంకల్పం నెరవేరనని చెప్పాను. అతడు కృష్ణుని చంపవలని యథాశాస్త్రంగా రుద్రుడు చెప్పినట్లు హోము వలొచ్చెను. ఆ కొండము నుండి అతి భయంకరముగా కోరలతో నేత్రములతో కనుబొమ్మలతో నాలుగులు చాచుకుని ఎర్రని జుట్టుతో గడ్డముతో ఒక పురుషుడు వెలువడెను. అగ్ని అట్టి రూపం ధరించి వెలువడి 3 శిఖలతో అన్నిటినీ దహించుచూ సాగుచుండెను. తాడి చెట్టంత ప్రమాణముకు పాదములతో భూమిని కంపింపచేయచు ద్వారకు వైపు రాసాగెను. ఆ విచార అగ్ని పురుషుని చూసి ద్వారకా వాసులకు ప్రజలు కార్చిచ్చు అరణ్యంను వ్యాపించినప్పుడు మృగములు చెదిరినట్టు భయాతురులైరి. శ్రీకృష్ణుడు ఆ సమయంలో పాచికలాడుచుండెను. ప్రజలు దహించుచున్న అగ్ని నుండి కాపాడమని శ్రీకృష్ణుని ప్రార్థించిరి. ఆ జనుల దైన్యమును వారి భీతిని చూచి భగవానుడు సర్వలోక రక్షకుడు భయపడకుడు రక్షించుదని పలికెను. సకల లోకములలో నా వెలుపల వ్యాపించి చూడగలిగిన వాడు సర్వేశ్వరుడు గది మహేశ్వర కృతమని గుర్తించాను. దాన్ని నాశనం చేయుటకు తన ప్రక్కన ఉన్న చక్రమును ఆజ్ఞాపించాను. 1,000,000 సూర్యులతో సమానముగా ప్రకాశించు జ్వాలామాలతో ప్రళయాగ్ని వలె మన తేజస్సు చే ఆకాశమును భూమాకాశముల మధ్యను దిక్కులను వ్యాపించుచు చక్రాయుధము ఆ కృత్యాగ్నిని పడగొట్టాను. ఆ కృత్యాగ్ని చక్రము చే దెబ్బతిని వెనుతిరిగి వారణాసి పట్టణమునకు వచ్చి ఆ సుదక్షిణుని పట్టణమును ఋత్వికులను దహించెను. అంత మాత్రమే గాక ప్రాకారములతో గోపురములతో సభాభవనములతో గజ అశ్వశాలలతో వారణాసి పట్టణమంతను దహించెను.
మరలా తన స్వామి యొక్క శ్రీకృష్ణుని భాష్యమును చేరను. ఇది స్వామి చక్రాయుధ మహత్యము. స్వామి దక్షిణ హస్తం నందల సుదర్శనమును ఎవరు స్తుతింతురో, ఆ చక్రం యొక్క పరాక్రమను ఎవరు స్తుతింతురో వారికి పాపములు అంటవు. అందుకే భగవద్భక్తులు స్వామి ధరించని శంఖ చక్ర లాంఛనములను వాని దాసులమునందు గుర్తుగా తమ భుజములందు ధరింతురు. అట్టి వారికి క్షుద్రశక్తుల వల్ల ప్రమాదము అంటదు. బలరాముడు ద్వివుదుని చంపుట. ద్వివుదుడు అని ఒక వానరుడు సుగ్రీవుని మంత్రి మైందుని సోదరుడు పరాక్రమశాలి నరకాసురుని మిత్రుడు. శ్రీకృష్ణుడు నరకాసురుని చంపినాడని పగచే వారి రాష్ట్రమును పాలు చేయొచ్చు పట్టణములపై అగ్నిని విడుచుచుండెను. కొండలను పెకించి తెచ్చి నగరంపై పడవేయుచుండెను. కృష్ణుడు నివసించడి అనర్థ దేశమును అధికముగా బాధించుచుండెను. తన బాహువులతో సముద్ర జలములతో తోడి ఒడ్డులను పట్టణములను ముంచివేయనట్లు చేయుచుండెను. ఋషులు నివసించే వృక్షములను విరచి వారి ఆశ్రమములను ధ్వంసము చేయుచుండెను. యజ్ఞములతో ప్రజ్వలించుచున్న అగ్నిహోత్రములను మూత్ర విసర్జన చేసి పాడు చేయుచుండెను. పురుషులను స్త్రీలను పర్వత గుహల్లోకి పెట్టి గుహల ముఖద్వారముల పెద్ద కొండలతో మూసి ఉంచిడివాడు. ఈ విధముగా దేశములకు ప్రజలకు అపకారము చేయుచు కుల స్త్రీలను చెరచుచు దేశద్రోహములకు కల్పించుచుండెను. ఒకనాడు బలరాముడు రైవతిక పర్వతమును అధిరోహించి మదిరాపానము చేసి మదముతో తిరుగుడు పడుచున్న నేత్రములు కలవాడై మదించిన ఏనుగు వలె వనితా జనములతో కూడి విహరించుగానము చేయుచుండెను. ద్వివిధుడు ఆ గానమును విని రైవతిక పర్వతమును ఆ పాట ఎచ్చటి నుండి వచ్చుచున్నదో అని అచ్చరికేయను. దుష్టవానరము ఒక చెట్టు కొమ్మపై కూర్చుండి చెట్టును కదుచుచు తన ఉనికి వారికి తెలియజేయుటకు కిలకిల శబ్దం చేసెను. దాన్ని విని సహజముగా చాపల్యము గల వనితలు బలదేవుడు ఉన్నాడని ధైర్యంతో ఆ కోతిని చూసిన వీరి ఆ వానరము బొమ్మలు చిలికించుట, విడితిరిగి పృష్ఠభాగము చూపుట, ఎగిరెగిరి ముందునకు వచ్చిన మొదలు చేష్టలతో స్త్రీలను అల్లరి చేసెను. బలరాముడు కోపంతో ఆ కోతిపై ఒక రాయి విసిరిను. దాంతో ద్వివిధుడు బలరామునకు కోపం వచ్చినట్లు వారు పానము చేయుచున్న మధ్య భాండమును రాతితో పగలగొట్టెను. అంతేకాక వారి వస్త్రమును కూడా లాగి కొనిపోవచుండెను. ఈ విధముగా వందల కొలది వృక్షములను పెకిరించి బలరామునిపై విసురుచుండగా బలరాముడు వారిని అన్నిటినీ తుత్తి చేసి వనమును వృక్షములు మిగలలేదు. అప్పుడు ద్వివిధుడు బలదేవునిపై శిలావర్షమును కురిపించెను. ముసలాయుధముతో వారిని